పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లోనే వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కడప నుంచి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? స్వాతి, ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ అనేటువంటి కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా వేరు చేసినటువంటి పని అయిపోయింది. ఇప్పటికే కట్టలు అంటే ఒక 25 ఓట్లు చొప్పున ఒక్కొక్క బండిల్ అనేటువంటి ప్యాకింగ్ జరుగుతూ వస్తుంది. అయితే ఈ ప్యాకింగ్ కార్యక్రమం అంటే మరి కాసేపట్లో ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఈ మనం చూసుకున్నట్లయితే అటు పులివెందుల నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ జరిగినటువంటి ఎన్నికల్లో 7,000 పైచీలకు మాత్రమే ఓట్లు పోలేనటువంటి సందర్భంగా ఇప్పటికే కట్టలు అన్నిటి వేరు చేసి కట్టలు కట్టే కార్యక్రమం పూర్తయింది. కాబట్టి ఇంకా మరి కొద్ది క్షణాలలో ఫలితం అనేటువంటిది వెలువడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి కూడా మనకు ఇప్పుడు కట్టలు కట్టేటువంటి కార్యక్రమం పూర్తయింది. కాబట్టి అంటే ఓట్లన్నీ కూడా వేరు చేయడం, వాటిని వివిధ పార్టీల వారిగా వాటిని కూడా ఒక బండిల్స్గా తయారు చేయడం పూర్తయింది. కాబట్టి ఆ ఫలితం కూడా అంటే మొదటి ఫలితం కూడా వెలువడేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే లోపల కౌంటింగ్ హాల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతోంది. మరికొద్ది క్షణాల్లోనే మనకి సమాచారం కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అంటే 8 గంటలకి ఒక్కొక్క టేబుల్కి 3 చొప్పున ఉన్న నేపథ్యంలో కాస్తంత కౌంటింగ్ ప్రక్రియ అనేది కాస్త వేగవంతంగానే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్లు అనేటువంటి సంఖ్య తక్కువ ఉంది అనే నేపథ్యంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది వేగంగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ అబ్జెక్షన్స్ ఏదైనా చేసినట్లయితేనే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప అటువంటి అబ్జెక్షన్స్ ఏవి లేవు. కాబట్టి కౌంటింగ్ అనేది కాస్త వేగంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బండిల్స్ కట్టడం, ఎందుకంటే ఇప్పటి వరకు అటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు వచ్చినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. వీటన్నిటి కూడా వివిధ పార్టీల వారిగా వాటిని కూడా వేరు చేస్తున్నారు. అంతేకాకుండా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్న కారణంగా ఇక్కడ కాస్తంత ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ 11 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు ఏంటి అనేటువంటిది ఇక్కడ కొంచెం సందిగ్ధంగా మారింది. అవి కాస్త తేలినట్లయితే వెంటనే కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి వెంటనే ఫలితాలు కూడా వెలువడేదానికి అవకాశం అయితే తొందరగా ఉందని చెప్పవచ్చు. స్వాతి, ప్రస్తుతం మీరున్న కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది రమేష్? అంటే అంతా సాధారణ వాతావరణమే కనిపిస్తోందా? స్వాతి, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2 జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేటువంటిది మనం ఉన్నటువంటి ఈ సెంటర్లోనే ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ కౌంటింగ్ కేంద్రంలోనే 2 హాల్స్ అంటే ఒంటిమిట్టకు సపరేటు, అదేవిధంగా పులివెందులకు సపరేటు. సో 2 కౌంటింగ్ కేంద్రాలను మనం ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో 10 టేబుల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం వల్ల కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది సజావుగా జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఒక పీస్ఫుల్ వాతావరణం మధ్య ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. స్వాతి, మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు కౌంటింగ్ ప్రక్రియలో రమేష్? అలాగే పోలీసులు కూడా ఎంతమంది మోహరించారు? ఏంటి పరిస్థితి? స్వాతి, ప్రధానంగా మనం చూసినట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం 100 మంది ఎన్నికల సిబ్బంది ఇక్కడ పాల్గొంటున్నారు. ఎందుకంటే 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. 2 కౌంటింగ్ సెంటర్స్లో కూడా ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్స్లో 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో అట్లా ఎత్తుకున్నట్టు అక్కడ 10 టేబుల్స్ ఉంటాయి, అలాగే ఒంటిమిట్టకు వచ్చే కొద్దికి ఇక్కడ 10 టేబుల్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని బ్రేక్ చేసుకుంటే ఒక్కొక్క టేబుల్కి 3 చొప్పున 60 మంది పనిచేస్తారు. ఆ 60 మందితో పాటు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే తీసుకుంటే దాదాపు మరో 20 మంది ఇక్కడ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. ఆ మైక్రో అబ్జర్వర్స్తో పాటు ఎన్నికల యొక్క స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ అంటే ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క స్టాటిస్టిక్స్ ఆఫీసర్. సో ఇలా తీసుకున్నట్లయితే దాదాపు 100 మంది పోలీసుల సిబ్బంది ఎన్నికల విధులు అయితే పాల్గొంటున్నారు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు మనం తీసుకున్నట్లయితే కౌంటింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల వరకు 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఎందుకంటే ఈ ప్రాంతంలోకి ఎవరు రావాలన్నా మనం ఆ చెక్ పోస్టును దాటుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలకు కూడా ర్యాలీలకు అనుమతి లేదు. అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించడానికి అవకాశం లేదని ఇప్పటికే పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర కావచ్చు, అదేవిధంగా అటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల ప్రాంతాల్లో కావచ్చు, సో ఎక్కడ కూడా ర్యాలీలు చేయడానికి కానీ విజయోత్సవ ర్యాలీలకు కానీ అలాంటివి జరపడానికి కూడా అవకాశం లేదని పోలీసులు ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ టపాసులు పేల్చడం అంటే కూడా చేయకూడదు. ఎందుకంటే ఇరు పార్టీల మధ్య ఇక్కడ కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు అనేటువంటి చేయడానికి పోలీసులు అనేది అనుమతి కూడా ఇవ్వలేదని చెప్పవచ్చు. స్వాతి. రమేష్, జెడ్పీటీసీ ఎన్నికల అది కూడా బై ఎలక్షన్స్ కి సంబంధించిన కౌంటింగ్ అయినప్పటికీ కూడా రాష్ట్రం దృష్టి మొత్తం ఇప్పుడు ఫలితాల మీదే ఉంది. అసలు ఫలితాలు అనౌన్స్ చేసే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? స్వాతిపైన ప్రధానంగా తీసుకున్నట్లయితే అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట రెండింటికి కూడా జరుగుతున్నవి ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పవచ్చు. అయితే కౌంటింగ్ ప్రక్రియ పైన అందరి దృష్టి కూడా ఇక్కడ జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ పైన దృష్టి ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఉదయం నుంచి కూడా 10 టేబుల్స్కు ఉన్నటువంటి బాక్సులు ఏవైతే బ్యాలెట్ బ్యాగ్స్లలో ఉన్నటువంటి బ్యాలెట్ ఓట్లన్నీ కూడా టేబుల్ పైన పెట్టారు. టేబుల్ మీద కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఒక్కొక్క టేబుల్కి సంబంధించి ఒక పోలింగ్ స్టేషన్ మాత్రమే ఉంటుంది. ఆ స్టేషన్ ప్రకారము ఆ ఓట్లన్నింటినీ కూడా 25 చొప్పున ఒక బండిల్ చేస్తారు. ఈ బండిల్స్ అన్నీ అయిన తర్వాత అన్ని టేబుల్స్కి అంటే 10 టేబుల్కి సంబంధించినటువంటి ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయినటువంటిది ఒక స్టాటిస్టిక్స్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఆ ఓట్ల సంఖ్యను నమోదు చేసేటువంటి ఫామ్స్లో నమోదు చేసినటువంటి అనంతరం ఈ యొక్క పూర్తి వివరాలు అన్నింటినీ కూడా ఆర్ఓకు సమర్పిస్తారు. ఆర్ఓ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాత అంటే ఏ టేబుల్స్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ క్రమ పద్ధతిలో ఉన్నవా, ఇన్వాలిడ్ ఓట్లు ఎన్ని, తర్వాత పోలింగ్ అయినటువంటి ఓట్లన్నీ. సో ఎప్పుడైతే డిక్లరేషన్ చేయాల్సి ఉంటుందో పోల్ అయినటువంటి ఓట్లకు అదేవిధంగా ఇక్కడ కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఓట్లకు కూడా బ్యాలెన్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ కూడా ఆర్ఓ 1కి 2 సార్లు పరిశీలించుకున్న తర్వాత ఆ ఎన్నికల యొక్క ఫలితాలను వెల్లడించే అవకాశం కనపడుతుంది. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒంటిమిట్ట ఫలితం ఆ తర్వాత వెలువడే అవకాశం కనిపిస్తోంది. 3 రౌండ్లలో ఒంటిమిట్ట ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. మొదట పులివెందుల ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పులివెందుల్లో నిన్న 76% పోలింగ్ నమోదైతే ఒంటిమిట్టలో 86% పోలింగ్ నమోదైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది.